హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జెట్ ఛానల్ తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదవడం ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయండి. విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ది టీచర్ యాప్ను ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆరంగర్ ఫ్లైఓవర్ రెడీ, 10 రోజుల్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల భేటీ. తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు దక్షిణం పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూపాయలు 205 కోట్లను భారత విమానాశ్రయ సంస్థ ఏఏఐకి అందజేసినట్టు తెలిపారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్రానికి చెందిన అందుబాటులో ఉన్న ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి చర్చించారు. ఈరోజు ఢిల్లీలో ఉదయం 9 గంటలకు భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశమయ్యారు పవన్. విందు ఏర్పాటు కూడా చేశారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు ఈ రోజు పవన్ కళ్యాణ్ విందు ఇచ్చారు. తాజ్ హోటల్లో విందు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆహ్వానం పంపారు పవన్ కళ్యాణ్. భారతీ ఎంటర్ప్రైజెస్ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే విభాగమైన భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ ది టీచర్ యాప్ను లాంచ్ చేసింది. 21వ సెంచరీ క్లాస్ రూమ్ డిమాండ్లను తీర్చడానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో అధ్యాపకులను సన్నద్ధం చేయడం ద్వారా భారతదేశంలో విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకోవడానికి రూపొందించిన వినూత్న డిజిటల్ వేదిక ఇది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వేదికను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలోని మరో అతిపెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జు కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ఎట్టికేలకు చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్ను పనులు 2021లో ప్రారంభం కాగా గత ఏడాది నుంచి స్పీడ్ పెంచారు. అంచనా వ్యయం 636.80 కోట్లకు కాగా పూర్తయ్యేసరికి 736 కోట్లకు చేరింది. ఈరోజు ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం నుంచి ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక సహాయం తదితర అంశాల గురించి ప్రధానితో చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను బీజేపీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాలు వినతి పత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని పాలు ఆర్ఓబి పనులను అభివృద్ధికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి వి హనుమంతరావు విహెచ్ కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ అంబర్పేటలోని తన ఇంటి ఎదుట నిలిపివెంచిన కారును గుర్తు తెలియని వాహనంతో ఢీకొట్టినట్లు విహెచ్ తెలిపారు. అనంతరం దాడి చేసిన వ్యక్తులు పారిపోయినట్లు ఆయన తెలిపారు. తనపై ఇలా దాడి జరగడం రెండోసారి అంటే ఆవేదన వ్యక్తం చేశారు విహెచ్. హైదరాబాద్ నగరంలోని మణికొండ పరిధిలోని పుప్పలగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఐపిఎల్ అపార్ట్మెంట్లో
9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంటు వాసులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ అపార్ట్మెంటులోని ఓ ప్లాట్లలో 3 రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. అక్కడ వెలిగించిన దీపం బుధవారం కింద పడింది. దీంతో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. దీనిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఆర్వో ప్లాంట్లు, బోర్ నీళ్లపై ఆధారపడకుండా చూడాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యతను ప్రజలకు వివరించేలా సదస్సు నిర్వహించాలని, విధిగా మిషన్ భగీరథ వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. తాము చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారని ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మగునూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపిందని కాంగ్రెస్ సర్కార్ అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ది టీచర్ యాప్ను ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆరంగర్ ఫ్లైఓవర్ రెడీ, 10 రోజుల్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ. అలాగే చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కదా మన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.